గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. గైస్ వీడియో అయితే చూశారు కదా, ఇతను వచ్చేసి మన పంజాబ్కి చెందిన వ్యక్తి. సో ఇతని నేమ్ వచ్చేసి వీర్ వరేందర్ సింగ్ గోమాన్ అని చెప్పి. సో ఇతను వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ వెజిటేరియన్ బాడీ బిల్డర్. సో నాన్ వెజ్ అస్సలు తినడంట. ఇండియాస్ బిగ్గెస్ట్ వెజిటేరియన్ అంటే బాడీ బిల్డర్ అంటే ఇతనే. నార్మల్గా చాలామంది ఉంటారు బాడీ బిల్డర్స్. సో బిగ్గెస్ట్ ఆయన బైసెప్స్, ఆయన థైస్ చూడండి, సైజెస్ చూడండి. సో ఇతనికి వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇతనికి ఆల్రెడీ ఇంత మంచి ఫిజిక్ పెట్టుకొని హార్ట్ అటాక్ వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి అసలు దేనికి వచ్చింది, ఎందుకు వస్తుంది, అసలు బాడీ బిల్డర్స్కి అసలు ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ అనేది. సో ఆల్రెడీ ఇతను షోల్డర్ ఇంజ్యూర్ అయితే సర్జరీ కోసం అని చెప్పి హాస్పిటల్లో ఉన్నాడంట. అక్కడే హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయాడంట. సో అసలు బాడీ బిల్డర్స్కి ఎందుకు వస్తుంది నిజంగా చెప్తున్నారు కదా. నేనుండే హైదరాబాద్లో చాలామంది ట్రైనర్స్ అంటారు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఒక 3 months 6 months ట్రైనింగ్కి వెళ్ళి కోచింగ్కి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పట్టుకొని వచ్చి జిమ్లలో జాయిన్ అయ్యి నేను పర్సనల్ ట్రైనరు, నేను జిమ్ చేసిన, ఇన్ని సంవత్సరాలు చేసిన అని చెప్పి చెప్తున్నారు. సో అంటే నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేను. మీకు ఆల్రెడీ ఎంతోమందిని చూసి ఉంటారు మీరు. ఇప్పుడే చేస్తాడు ఒక 1 year కాగానే వానికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు జిమ్లో పెద్ద తోపులేక ఫీల్ అవుతాడు. సో వాళ్ళంతా పక్కన ట్రాక్ పట్టించేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు స్టీరాయిడ్స్ అని చెప్పి, ఇంజెక్షన్స్ అని చెప్పి, టాబ్లెట్స్ అని చెప్పి, ప్రోటీన్ అని చెప్పి, ఇవన్నీ ఆ అడ్డమైన చెత్త అవన్నీ తీసుకున్నారనుకో మొదలు కూర్చిపోతారు. నిజంగా చెప్తున్నా కదా, ఈ హార్ట్ అటాక్లకు రీజన్ బాడీ బిల్డర్స్కి ఏంటంటే హెవీ లిఫ్టింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ కాదు. నేను కూడా 16 years నుంచి 2009 నుంచి చేస్తున్నాను. ఇప్పటికీ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా బాడీ కూడా చూడండి. సో నేను ఏది ప్రోటీన్ కానీ ఏది తీసుకోను. నార్మల్గా ఒక 1 kg ప్రోటీన్ తీసుకున్నా కానీ అది ఇంతతో యూజ్ చేసిన తర్వాత అది పడేయడమే జరుగుతుంది. నేను అంత భయపడతా, ఎంతసేపు న్యాచురల్గానే ఉండాలి అని నేను ఉంటాను. సో మీరు కూడా అలానే ఉండాలని చెప్పి చెప్తున్నాను, నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హైదరాబాద్లో, నేను ఓన్లీ హైదరాబాద్లోనే, నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకనంటే 19 years 18 years అప్పుడే మెచ్యూరిటీ వస్తుంది. 15 years అప్పుడు వాళ్ళు ఇప్పుడు 6 ప్యాక్లు వేసుకొని తిరుగుతున్నారు. ఎట్లా వచ్చింది అంటారు? నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా, నాకెందుకు రాలేదంటారు? ఒకసారి మైండ్తో ఆలోచించండి. రాంగ్ వేలోకి వెళ్ళకండి, ముందు గొడవకండి. ఓకేనా? ఇతని ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. నా తరఫు నుంచి, మీ తరఫు నుంచి కింద కామెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో, అతను ఎందుకు చనిపోయాడు అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.